పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చాలు. చూడండి, నేను కూడా చూద్దాం, ఆలకించండి. వారు నీతో యుద్ధం చేద్దురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందచలరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని యిర్మీయా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరు తెలియపరుస్తున్నాడంటే దేవుడు యిర్మీయాకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని. ఇంకా ఈ అధ్యాయంలో మనం చాలా మాటలు చూస్తూ ఉంటాం. అసలు ఈ మాట యిర్మీయాతో దేవుడు అనడానికి ప్రథమ కారణం ఏంటంటే, యిర్మీయా ఎవరంటే అప్పుడప్పుడే దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మేలును పొందుకుంటూ తన జీవితం సేవ వైపు మళ్లించాలని దేవుడు మాట్లాడిన తరువాత ఆయన తనతో సిద్ధపరుచుకున్న ఆ దినాల్లో ఇవన్నీ చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది చెప్పడానికి ప్రథమ కారణం ఏంటంటే, చూడండి, అదే అధ్యాయంలో 8వ మాటను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, వారికి భయపడకము. చూడండి, వారికి మీరు భయపడద్దు, నేను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే వారికి అంటే ఎవరికంటే, యిర్మీయా ఏ బంధకాల చేత ఉన్నాడో, ఏ నిందల చేత ఉన్నాడో, ఈ అవమానాలు గుండా వెళ్తున్నాడో వాటి కోసం మాట్లాడలేదు. వారికంటే ఆ ప్రాంతంలో ఏ ప్రజల్లో అయితే నివసిస్తున్నాడో ఆ ప్రాంత ప్రజల్లోనికి వెళ్ళడానికి ఆయన ఏం పడుతున్నాడు? భయం ఉందంటే భయం ఉందంట. హల్లెలూయా. అంటే మనకు అర్థవలసిన ఒక మాట ఏంటంటే, మనకు అర్థవలసిన ఒక విషయం ఏంటంటే, వారు నీకు తోడై ఉన్నందున, దేవుడు తోడై ఉన్నందున అంట మనకు విజయాలు వస్తాయి. మనకు విజయాలు వస్తాయి. దేవుడు తోడుంటే విజయాలు వస్తాయి. మనం కూడా రకరకాల బంధకాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఎన్నో అపయాలు జరుగుతున్న వేళల్లో మనం కూడా ఎలాగొన్నామంటే ఈరోజు పరిస్థితులు జ్ఞాపకం తెచ్చుకుంటే, నన్ను ఎవరు విడిపిస్తారు? నన్ను విడిపించేవారు ఎవరు? ఒంటరి జీవితం నన్ను ఆదరించేవారు ఎవరు? నన్ను తప్పించేవారు ఎవరు? అంటూ కొన్నిసార్లు మనకు మనం ఏమవుతుంటే కుంగిపోతూ ఉంటాం. ప్రభు వాక్కు యిర్మీయాకు తెలియపరిస్తే ఏమంటుందంటే, వారు నీతో ఏం చేస్తారంటే యుద్ధం చేస్తారు. క్రైస్తవులకి యుద్ధం తప్పదు. హల్లెలూయా. క్రైస్తవులకి యుద్ధం తప్పదు. నువ్వు బయట ఉన్నా యుద్ధం జరుగుతుంది, నువ్వు లోపల ఉన్నా యుద్ధం జరుగుతుంది. ఈరోజు యుద్ధం జరుగుతుంది. ఆ దేశంలో ఉన్న యుద్ధం జరుగుతుంది, ఈ దేశంలో ఉన్న యుద్ధం జరుగుతుంది. కానీ నువ్వు గమనించవలసిందంటే యుద్ధం సాధారణమే. హల్లెలూయా. యుద్ధము సాధారణమే, పోరాటము సాధారణమే. మీకు కొన్ని విషయాలు ఈ ఉదయకాలం చెప్తాను. మనము కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న ఈ క్రమంలో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మేలు అనుభవించే ఈ తరుణాల్లో దేవుడు విడిపించాలంటే మనలో ఉండకూడవి కొన్ని ఉంటాయి. అవి మన జీవితంలో లేకపోతే ఆయన నీకేం చేస్తాడంటే విజయం మీద విజయం దయచేస్తాడు. హల్లెలూయా.
అవి నీలో ఉన్నాయో లేవో మిమ్మల్ని మీరు వాక్యములో నుంచి పరిశీలన చేసుకొని అవి ఉంటే విడిచిపెట్టుకొని మీరు ప్రార్థన చేసుకో. హల్లెలూయా. చూడండి, యోబు పుస్తకం ఇలాగంటుంది, 7వ అధ్యాయం 1వ మాట. యోబు పుస్తకం 7వ అధ్యాయం 1వ మాట. చాలు. భూమి మీద అంట నరుని కాలం ఎలాంటిదంట? యుద్ధ కాలం అని రాయబడి. అదే మాట 8వ అధ్యాయం 8వ మాట కూడా అక్కడ ఆ మాట కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం కదా, ఈ యుద్ధం చేస్తున్న తరుణాల్లో ఒకప్పుడు యుద్ధం చేయడానికి ఏంటంటే సామాగ్రిని అంతా సమకూర్చుకొని, ఆ గుడారాలన్నీ సమకూర్చుకొని, ఆ యొక్క టెంటలు, వెహికల్స్ ఇవన్నీ ఒకటిగా పొందుకుని ఉండేవారు ఒకప్పుడు రోజు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే యుద్ధాలు చేయడానికంటే వారి ఎక్కడైతే యుద్ధం చేయాలో, ఏ ప్రాంతంలో యుద్ధం చేయాలో, ఏ శిబిరాన్ని అయితే యుద్ధం చేయాలో ఆ శిబిరాన్ని అంతటి ముందు ఏం చేసుకోవాలంటే ఆక్రమించుకొని రెండోది ఏం చెప్తే వారు వస్తువులు వాళ్ళ వ్యక్తిగతమైనది అదే సంబంధించిన ప్రతి వాటికి కూడా ఏంటంటే వస్తువులు వారే మోసుకొని రావాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, భూమి మీద నరుని కాలం ఎలాంటిది? యుద్ధ కాలము. మనం కూడా ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం? యుద్ధాలు ఆరంభమయ్యే దినాల్లో ఉన్నాం. ఇది ఎప్పుడు అర్థమవుతుందో మనకు తెలియదు. కానీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మేము కూడా ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నాం. అందుకే ఇర్మియా భక్తుడి ద్వారా తెలియవస్తున్న మాట అంటే, వారు నీపై యుద్ధం చేస్తారు, దాడి చేస్తారు. ఆ దాడిలో నుంచి విడిపించాలంటే, ఆ దాడిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే మొట్టమొదటి యుద్ధంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే నిర్గమకాండం 18వ అధ్యాయంలో 8-9 మాటల్లో ఇలా రాయబడింది. నిర్గమకాండం. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకు చేసిన దంతయు త్రోవలో మనకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు. చూడండి, ఇర్మియా అంటున్నాడు, వారిని యుద్ధం చేస్తారు, విడిపించడానికి నేను నిన్ను నియమించాను, ఏర్పరచుకున్నాను అంటూ తెలియపరుస్తున్న సందర్భాల్లో దేని కొరకు దేవుడు నియమించాడంటే యూదా జనుల కొరకు. యూదా జనులు అప్పటికి ఎలా ఉన్నారంటే బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఆ బబులోను చెరలో విమోచించబడిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతి, వాళ్ళ తీరు ఎలా ఉందంటే ఇంకా వారిలో లోపాలే నెపములే కనిపిస్తున్న తరుణం. అలాంటి సమయంలో దేవుడు ఇర్మియాని ఏర్పరచుకున్నాడు. ఈ ఇర్మియాని ఏర్పరచుకున్నప్పుడు మనం కూడా ఆత్మీయ యుద్ధంలో ఉంటున్న ఈ తరుణంలో నిర్గమకాండం 18-9 మాటల్లో చూస్తే అక్కడ ఐగుప్తీయుల చేతుల నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తాను రాయబడింది. హల్లెలూయా. ఇందులో నుంచి ఐగుప్తీయుల చేతిలో నుంచి. ఐగుప్తు దేనికి సూచనగా ఉందంటే ఈ లోకానికి సూచనగా ఉంది. ఈ లోక సంబంధమైన వస్తువులకు సూచనగా ఉన్నాయి. ఈ లోక సంబంధమైన ఆడంబరాలకు సూచనగా ఉంది. ఈ లోక సంబంధమైన పద్ధతులకు సూచనగా ఉంది. దేవుడు మన పైన విజయాలు ఇవ్వాలి అంటే మనము లోకం చెప్పినట్లుగా ఉండకూడదు. హల్లెలూయా. లోకం చెప్పినట్లుగా నడవకూడదు. లోకం చెప్తుంది, అది తిను, ఇది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉన్న చెప్తుంది. కానీ వాక్యం చెప్తుంది, ఐగుప్తు నుంచి మీరు విమోచించబడ్డారు, ఫరో బానిసత్వం ఉన్నావు, ఆ సంఖ్యలో ఉన్నప్పుడు
ఆ చీకటి రహస్యమైన కార్యాలు ఉన్నప్పుడు నిన్ను విడిపించేది ఎవరు అని జ్ఞాపకం తెచ్చుకుంటే, ఏ ఐగుప్తులో ఉన్నావో ఇప్పుడు కూడా దేవుడు రక్షించబడి దేవుని మందిరానికి వస్తూ నిజదేవుడి యొక్క సత్యాన్ని ఎరిగి కూడా చాలా మంది చూడండి ఐగుప్తి బానిసత్వంలో ఉండిపోతున్నారు. హల్లెలూయా. దేవుడిని విజయం అవ్వాలంటే మొట్టమొదటిది ఐగుప్తుల నుంచి నువ్వు బయటికి రావాలి. బయటికి రావాలి. రెండోది ఫరో నుంచి నువ్వు బయటికి రావాలా. ఐగుప్తులో నుంచి నువ్వు బయటికి రానంత వరకు కూడా నీ పైన దేవుడు విజయాలు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఐగుప్తులోంచి నువ్వు రానంత వరకు ఎన్ని దినాలు రావో, ఎన్ని సంవత్సరాలు రావో, ఎన్ని నెలలు రావో, అప్పుడు వరకు కూడా నీ పైన విజయం సరిగ్గా ఉండదు. వస్తాయి, చిన్న చిన్నవి వస్తుంటాయి, కానీ దేవుడు కోరిన సంపూర్ణత, దేవుడు ఎరిగిన పరిపూర్ణతలోనికి ఆ వ్యక్తి రావడానికి ఇష్టపడదు. అందుకంటే మీరు బాగా చదువుతా మాటని ఇంకొకసారి ఇంకో మాటను చూద్దాం. అదే నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం జ్ఞాపకం తెచ్చుకుందాం. అలాగున అనేక దినం జరుని మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. చూడండి, అనేక దినములు అంట ఐగుప్తు రాజు చనిపోయే సందర్భాల్లో ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు నిట్టూర్పు విడిచి మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది. కాగా దేవుడు వారి మొరలు విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తాను చేసుకున్న నిబంధన జ్ఞాపకం తెచ్చుకున్నాడంట. ఇశ్రాయేలు మీద దేవుడి యొక్క లక్ష్యాన్ని ఉంచాడు. అయితే మనం ఐగుప్తులో నుంచి బయటికి రావాలంటే లోక సంబంధమైన వాటికి దూరంగా ఉండాలి. మేము రక్షించబడ్డాక 30 సంవత్సరాలు అవుతుంది, మేము రక్షించబడ్డాక 10 సంవత్సరాలు అవుతుంది, మేము రక్షించబడ్డాక 6 నెలలు, సంవత్సరం అవుతుంది. క్రైస్తవుల్లో చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చెప్పుకునేవారు ఉన్నారు క్రైస్తవ్యంలో. కానీ క్రైస్తవ్యం దాన్ని చెప్పి చేసిన దాన్ని ఈరోజు చాలా తక్కువైపోయింది ఈరోజు. అందుకే అంటున్నాడు ప్రభు, మీరు ఐగుప్తుల నుంచి రావాలా, ఐగుప్తీలు మీరు విడవాలా. అంటే ఐగుప్తులో ఏముంది? అంటే ఐగుప్తులో బంగారం ఉంది. ఐగుప్తులో ఏముంది? ఐగుప్తులో సాంప్రదాయాలు ఉన్నాయి. ఐగుప్తులో ఏముంది? ఐగుప్తులో రాచరికం ఉంది. కానీ ఐగుప్తులో నుంచి ఎందుకు దేవుడు వేరే రమ్మంటున్నాడంటే, ఐగుప్తులంట వారిని వెట్టి పనుల మీద, కఠినమైన పనులు చేస్తూ వాళ్ళ జీతానికి ఇవ్వకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని ప్రార్థన చేయకుండా చేస్తున్నారు. 430 సంవత్సరాలు వారు విసిరిపోయారు. అయితే 430 సంవత్సరాల తర్వాత తన దాసుడైన మోషేని దేవుడు ఏర్పరచుకొని అక్కడ అంటున్నాడు, నేను ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విమోచిస్తాను. హల్లెలూయా. మనం కూడా రక్షించబడి మొదలుకొని బాప్టిస్ట్ అనుభవాలు వచ్చినప్పుడు ప్రమాణాలు బాగా చేస్తాం, ప్రమాణాలు బాగా సున్నితంగా చేస్తాం, కానీ ప్రమాణం తగినట్లుగా మనం బ్రతుకుండదు. హల్లెలూయా. ఐగుప్తు అంటే లోకం. లోక సంబంధమైన కోరిక
నీలో చావడమే ఐగుప్తు. హల్లెలూయా. ఈ మాట మీకు పేతురు రాసిన మొదటి పుస్తకము 2వ అధ్యాయము 9వ మాట కనిపిస్తుంది. పేతురు రాసిన పుస్తకం 4వ అధ్యాయం 9వ మాట కనిపిస్తుంది. చూడండి ఒకసారి మాటను ఒకసారి. 1 పేతురు 4వ అధ్యాయం 9వ మాట. దేవుని నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులైంది. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయుడి. 1వ మాట చదువుకుందామా. 4వ అధ్యాయం 1వ మాట. ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. 1 పేతురు 4వ అధ్యాయం 1వ మాట. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోడి ఇక ఏమీ లేకయుండును. చూడండి, ఇక్కడ శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాసనను అనుసరించి, అక్కడ ఫుట్ నోట్లో మనం చూస్తే అనుసరింపవలను అని రాయబడింది. ఇంకా మనం చెబితే దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఇక నేమీ లేకయుండు. అంటే మనుజాసలు అంటే లోకం యొక్క ఆశలు. చూడండి, కొంతమంది జీవితాల్లో చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న తప్పిదాలు, ఆ తప్పిదం ఏం చేస్తుందంటే మరో పెద్ద తప్పిదానికి దారి తీస్తుంది. దేవుడు నిన్ను ఐగుప్తులో ఉండమని చెప్పట్లేదు, ఐగుప్తును అనుసరించమని చెప్పట్లేదు. ఆ ఐగుప్తు అనే కోరికను నీలో నుంచి నిర్మూలపరచబడింది. దాన్ని నిర్మూలపరిచితేనే నీకు విజయం వస్తుంది అని ఎవరితో చెప్పాడు? ఇర్మియాతో డైరెక్ట్ చెప్తాడు. ఇప్పుడు నీతో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు కూడా అదే ఐగుప్తులో ఉన్నావు కొన్నాళ్ళు, రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత కూడా అదే కోరికలు వస్తున్నప్పుడు వాటి వైపునే తిరుగుతున్నావు కానీ, ఆ లోకం వైపునే తిరుగుతున్నావు కానీ దేవుని వైపు తగలేకపోతున్నావే. అంటే నీలో ఏం చావలేదు ఇంకా అంటే ఐగుప్తు ఇంకా చావబడలేదు. మళ్ళీ నీకేం కావాలా? నా పిల్ల వివాహం కావాలా, నా కుమారుడు ఉద్యోగం కావాలా, వ్యాపారం బాగుండాలా. ఇవన్నీ ఎప్పుడు? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఐగుప్తిని మనము విడిచినప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదాహరణ ఈ రోజుల్లో చాలా మట్టుకు అందరికీ చేసింది ఏంటంటే సెల్ ఫోన్. నేను వాడతాను, మీరు వాడతారు. అధికంగా చూడడం పెద్ద పొరపాటు. అంగీకరిస్తారా? 24 గంటలు చూడడం పెద్ద గ్రహపాఠం. పరిమితి కొలిదే చూడడం ఆత్మీయులకు మిగిలింది. హల్లెలూయా. అందుకే ఐగుప్తనే ఈ లోకములో నీవు ఉన్నప్పుడు నీలో ఉన్న కోరికలు కొన్ని చావబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట నేను చెప్తాను, చూడండి. మీకు ఇంకా అర్థం కావాలంటే మొదటి ఎలాగ తీసారు కదా, 1 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 9వ మాట చదవండి ఒకసారి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచారం నిమిత్తము, చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచిన దేవుడు ఇప్పుడు ఏం చేయమంటారు? దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురం చేయడానికి నియమించాడని అక్కడ చెప్తున్నాడు పేతురు. అంటే నువ్వు ఐగుప్తిలో ఉన్నప్పుడు ఆ గుణాశయం నీలో ఉండాలిగా.
హల్లెలూయా. అంటే నువ్వు ఐగుప్తులో ఉన్నంతసేపు లోకం నీ మీద ఏలుబడి చేస్తుంది, లోకపు కీళ్ళ మీద ఏలుబడి చేస్తాయి, లోకం యొక్క తపన నిన్ను ఏలుబడి చేస్తుంది, లోకం యొక్క శరీరం ఏలుబడి చేస్తుంది, లోకం యొక్క శరీర క్రియలు ఏలుబడి చేస్తాయి. వాక్యం చెప్తుంది, మనుజాసలను అనుసరించక దేవుని వైపు తిరుగుడి అని రాయబడింది. హల్లెలూయా. అంటే మన మనస్సు, మన కోరికలు, మన భ్రమ సంబంధమైన వాటి వైపు కాదు కానీ అనుసరించవలసింది మన కొరకు 1400 సంవత్సరాల కిందటే దేవుని యొక్క లేఖనం ద్వారా వెలుగు ప్రకాశింపజేసిన 4000 సంవత్సరాల క్రితమే చెప్పబడిన ఒక మాట ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు ఎంత మాత్రం ఆరిపోలేదని చెప్పిన మాటను మనం నమ్మి ఐగుప్తుని నిర్మూలపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారికి ఐగుప్తుని నిర్మూలపరిస్తేనే దేవుడు విజయాలు చేస్తాడు. విజయం చూడాలని ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, కానీ ఆ విజయం చూడాలంటే మొట్టమొదటి నీలో ఉన్న ఐగుప్తు మీలో ఉంటే ఐగుప్తు ఏదైతే ఉందో అది గర్వం అయితే కొంత జీవితాల గర్వం ఉంటుంది, కొంత జీవితాల కోపం ఉంటుంది, కొంత జీవితాల పాపం ఉంటుంది, కొంత జీవితాల బలహీనత ఉంటాయి. ఎప్పుడైతే వాటి ఐగుప్తులో నుంచి నువ్వు విమోచించుకుంటావో అప్పుడే నువ్వు విజయం పొందుకుంటావు. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. కీర్తన పుస్తకం 50వ అధ్యాయము 20వ మాట చదువుకుందాం ఒకసారి. కీర్తన 15వ చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చాలు. చూడండి, మన పైన దేవుడు విజయాలు దయచేయాలంటే రెండోదిగా అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. రెండు, మనం విమోచించబడిన ప్రజలము మేము విమోచించబడిన ప్రజలమని చాలామంది ఏంటంటుంది, గర్వం ఉంటుంది. మేము రక్షించబడిన ప్రజలంగా మాకు తెలియదా ప్రార్థన కోసం, మాకు తెలియదా ఉపవాసాల కొరకు, మాకు తెలియదా వాక్యం నీ విర్రవీగే వాళ్ళు ఉంటారు చాలామంది. కానీ వాక్యం చెప్తుంది, ఆపత్కాలమందు నీవు నన్ను గురించి. హల్లెలూయా. ఒక వ్యక్తికి శ్రమ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ముందుగా చేరవలసింది ఏంటంటే, ఏ శ్రమ అయితే వాడి జీవితాల్లో ఉందో ఆ శ్రమ ఎందుకు వస్తుందో అక్కడికి వెళ్తారు. ఎక్కడి నుంచి సహాయం కావాలి అక్కడికి వెళ్తారు ముందు. కానీ వాక్యం చెప్తుంది, ఆపదని తెలిసింది, నిందని తెలిసింది, అవమానం తెలిసింది, కేవలం తెలిసినప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆపదల్లో అంటే నీ శ్రమలలో, నీ కష్టాల్లో, నీ ఒడిదుడుకుల్లో, నేను ఇబ్బంది పరిచే ఆ పరిస్థితుల్లో ఏవైనా ఒకటి గొట్టెక్కిస్తాయి, ఏదైనా అనుకుంటే గొట్టెక్కించవచ్చు. రకరకాలుగా మాట్లాడతారు, నీ బంధువులు మాట్లాడతారు, నీ రక్త సంబంధులు మాట్లాడతారు, నీ హేళన చేసేవా మాట్లాడతారు, నీ స్నేహితులు మాట్లాడతారు, కానీ ఏ ఒక్కరు కూడా ఆ దినాన నేను విడిపించరు. వాక్యం చెప్తుంది, ఆపత్కాలము నీవు నన్ను గురించి మొదలు పెడితే ఆయన ఏం చేస్తాడంటే
నీ ప్రార్థన ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి, నీ శ్రమను ఆలకించి ప్రతిదాన్ని కూడా ఉత్తరం ఇవ్వగలిగింది. చాలా మంది చూడండి, కుటుంబాల్లో ప్రార్థనలు ఉండవు, వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలు ఉండవు. నాకెందుకు ఈ కరువు వస్తుంది, నాకెందుకు ఈ శ్రమ వస్తుంది, నాకెందుకు ఈ నిందలు వస్తుంది, నేను ఎందుకు ఇంత ఆత్మీయంగా చల్లారిపోతున్నా ఈరోజు అంటే వాక్యం చెప్తుంది, నీ ఆపదల్లో నీ దేవుణ్ణి సమీపించలేదు. హల్లెలూయా. నీ దేవుణ్ణి సమీపిస్తే, నీ దేవుణ్ణి నువ్వు వెతికితే, నీ దేవుణ్ణి నువ్వు గణపరిస్తే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను విడిపించి నీ పైన విజయాలు తెచ్చేస్తాడు. హల్లెలూయా. కొందరి జీవితాలు చూడండి, మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, నాకంటే ముందు వచ్చింది నా విశ్వాసి, దీవించబడ్డది. నాకంట ఆ సహోదరుడు ముందు వచ్చాడు, దీవించబడ్డాడు. నేను లేటు, నేను దీవించబడలేదంటే కారణం ఏంటంటే నేను ఎవరిని కూడా ఏమనిపించట్లేదు, ఎవరిని కూడా తొలగించేసి మాట్లాడలేదు. కానీ వాక్యం చెప్పి ఒకసారి చెప్పు, వారి ప్రార్థనా జీవితము, వారు దేవుడి మీద ఆధారపడే జీవితాన్ని బట్టి మాత్రమే ఏమిటంటే ఆయన దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. సంగమా, తప్పుగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు దీవించబడ్డారు, మేము దీవించబట్టలేదు. ఈరోజు చాలా చాలా వ్యక్తిగత జీవితాల్లో కానీ కుటుంబ జీవితాల్లో కానీ పాడైపోవడానికి ప్రథమ కారణం చూడండి, ప్రథమ కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం. మీరు నమ్మండి, నమ్మకండి, మీరు విశ్వసించండి, విశ్వసించలేకపోండి. కుటుంబంలో ప్రార్థన ఉంటే అన్నీ ఏమిటంటే విజయాలు సమకూర్చబడతాయి. నీ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థన ఉంటే అవి కూడా నీ పాదాల దగ్గర తేలుతాయి. మన ప్రార్థనా జీవితం, మన కుటుంబంలో ప్రార్థనా జీవితం పరిశీలించండి, ధ్యానించుకోండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ మాట ప్రార్థన లేకపోవడం వల్ల, కుటుంబంలో లేకపోవడం వల్ల దేవుడు కొన్ని కార్యాలను ఆపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కుటుంబంలో దేవుడి కంట ఏంటి ఎక్కువ? వాళ్ళ వ్యాపారం ఎక్కువ. దేవుడి కంట ఏది ఎక్కువ? వాళ్ళ పరిస్థితులు ఎక్కువ. దేవుడి కంట ఏంటి ఎక్కువ? జీవితాలు. అంటే దేవుడి కంటే ఏంటి ఎక్కువ అంటే ఉదయం వాళ్ళ పిల్లలు రెడీ చేసే ఆపత్కాలం ముందు నీవు నన్ను గురించి మొదలు పెడితే ఆయన నిన్ను విడిపిస్తాడు మాట. అంటే మన కుటుంబ జీవితాలు కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ ప్రార్థన ఉంటే ఏం జరుగుతుంది? ప్రార్థన ఉంటే ఏం జరుగుతుంది అంటే ప్రార్థన ఉంటే దేవదూతలు అక్కడ సంచారం జరిగిస్తాడు దేవుడు. మరి ప్రార్థన లేకపోతే అమ్మాట కూడా ఇరవై పుస్తకం రాయబడింది, తీయొచ్చు, ఇంటికి చదువుకోండి. దుష్టుల చేతికి అప్పగిస్తాను రాయబడి. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే దుష్టుల చేతికి నేను అప్పగిస్తాను రాయబడింది. అదే ఆపద సమయాల్లో ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు. ఏముండాలా? నీకు విజయాలు కావాలంటే ఏముండాలా? ప్రార్థన ఉండాలి. నేను విడిపించాలంటే ఏముండాలా? ప్రార్థన ఉండాలి. మూడో చెప్తాను, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది, బ్లడ్ బ్లీడింగ్. మీకు ఇంకా అక్షరాల్లో కావాలంటే మూత్ర సంబంధమైన సమస్య. ఈ సమస్య 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చుట్టూ తిరిగింది. ఆయన విడిపిస్తాడేమో, అటు వెళ్ళింది, ఆ ప్రాంతం వెళ్ళింది, ఈ ప్రాంతం వెళ్ళింది,
అటు తిరిగింది, ఇటు తిరిగింది. ఇప్పుడు కూడా చాలామంది చూడండి, చాలామంది దేవుని దగ్గరకు వచ్చి అలా తిరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక మాట చెప్తున్నా, ఆలోచించండి. అక్కడ ఒక మాట వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి చూడండి, ఈ 12 సంవత్సరాల నుంచి ఆ రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీని ఏమనుకుందంటే, నా జబ్బు ఇప్పుడు బాగుపడదు, నా వేదన పోదు. కానీ ఆమె విశ్వాసము, ఆయన యొక్క నమ్మిక ఏమని అనుకోవాలంటే, ఆ ప్రాంతంలో ఎవరో యేసు ప్రభువుని పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఈ మాట ఆలోచించాను, చాలా ప్రాముఖ్యమైనది. ఇది తెలియకపోతే మీకు అసలు ఈ వాక్యం అర్థం కాదు. అసలు బలహీనత ఉంది, బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. బలహీనత ఉంది, వైద్యుల చుట్టూ తిరిగింది, గాయం వైద్యులు వచ్చే కాలేదు. మరి దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని పాదాల దగ్గర పడింది, చిన్న వస్త్రపు చెంగును పుట్టుకుంది. యేసులో నుంచి ప్రభావం ఆమెలోకి వచ్చి ఆ వ్యాధి ఏమైందంటే వ్యాధి స్వస్థపరచబడదు. ఇప్పుడు స్వస్థపరచబడదు బాగా ఉంది, బాగా అర్థం చేసుకుని స్వస్థత దేవుడు అనుగ్రహించాడు, బాగే ఉంది. స్వస్థపరచబడిన తర్వాత కూడా దేవుని శక్తి ఆమెలో నుంచి ఏమాత్రం తగ్గిపోలేదు. ఇక్కడ చెప్పవలసుకున్న ఒక మాట, నీలో దేవుని శక్తి ఉంటే, బాగా వినండి, నీ బలహీనతలన్నింటినీ కూడా ఎగిరిపోతాయి. దానికి ఇంకో మాట కూడా చెప్తాను. దేవుని శక్తి దేని మీద ఆధారపడి ఉందంటే నీ విశ్వాస జీవితాన్ని బట్టి. దేనికైనా చావు ఉంది, మట్టిలో కప్పెట్టే దేనికైనా చావు ఉంది, కానీ విశ్వాసానికి ఈనాడు చావు లేదు. ఆ మాట ఆది కాండంలో రాయబడింది, ఆ మాట హెబ్రీ పుస్తకంలో కూడా రాయబడింది. చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము. అదేనా అదే చదవండి. నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు. చాలు సరిపోదు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చనిపోయిన వ్యక్తి యొక్క స్వరం అంట భూమిలో నుంచి మొరపడుతుంది. ఇది సాధ్యమా? మనం ఏమనుకుంటాం, అదెలా అసలు? విశ్వాసం ఉంటే ఏదైనా దేవుడు జరిగిస్తాడు. విశ్వాసం ద్వారా చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించడానికి కారణం ఏంటంటే విశ్వాసం ఏనాడు చచ్చిపోదు. ఏమవుద్దంటే విశ్వాసం స్థిరంగా నిలబడుతుంది. అందుకే విశ్వాసానికి ఏం లేదంటే చావు లేదు. మనకు చావు ఉంది, ఈరోజు కాకపోతే రేపైనా చావు ఉంది. విశ్వాసానికి చావు లేదు. ఎందుకంటే ఆ విశ్వాసం ఎక్కడ తీసుకెళ్తుందంటే పరలోక గుమ్మాల దగ్గర తీసుకెళ్తుంది. దేవుడి న్యాయం ఒకటి ఉంది, దేవుని యొక్క తీర్పు ఒకటి ఉంది. న్యాయము దగ్గరికి, తీర్పు దగ్గర తీసుకెళ్ళి 2 సింహాసనం ఆసీనైన దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క విశ్వాసము. నీతి ఎక్కడ తీసుకెళ్తుందంటే నీతి దేవుని యొక్క పాదపీఠం దగ్గర తీసుకెళ్తుంది. అందుకే విశ్వాసము ద్వారానే ఆమెండ గొప్ప దేవుని శక్తిని చూసింది. మనుషుని శక్తి కాదు, మనుషుని బలాతిశయము కాదు, మనుషుని యొక్క తేజస్సును చూడలేదు, కానీ దేవుని శక్తిని పొందుకోవడానికి అనేక రోగాలకు ఆమె భయపడలేదు, కానీ దేవుని శక్తిని పొంది ఆమె గడగడ వణికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు
దేవుని విశ్వాసం నీకుంటే, విశ్వాసము ద్వారా ఏమవుతుందంటే నీవు అనుకున్న లేనిది, అనవసరంగా అనుకుంటున్నవి, రకరకాలుగా భ్రమపడుతున్న ఏవైతే నువ్వు ఆలోచిస్తున్నావో దాని మీద కంటే లగ్నం ఉంచుకుంటా దేవుని విశ్వాసం మీద లగ్నం ఉంచు. హల్లెలూయా. విశ్వాసం ఉంటేనే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం కూడా ఉంటే. హల్లెలూయా. దేవుడి దగ్గరికి రావడం వేరు, మళ్ళీ చెప్తారు, దేవుని దగ్గరికి రావడం వేరు, దేవుని విశ్వసించడం వేరు. హల్లెలూయా. ఇంకా అర్థం కావాలంటే నేను తగరపల్లి నుంచి వచ్చాను, తగరపల్లి నుంచి వైజాగ్ వచ్చాను. మధ్యలో అనేక ఆలోచనలు పడతాయి, అనేక ఆలోచనలు. గంట వ్యవధి ఉంటుంది, గంట వ్యవధిలో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ మొదట మనం చేసిన ప్రార్థన, మొదట మనం చేసుకున్న తీరు, మొదట మనం చేసుకున్న ఆ సమర్పణ ఏది కూడా మన విశ్వాసాన్ని ఆపుతారు. హల్లెలూయా. దినంలో మొట్టమొదటి చేసిన నీ ప్రార్థన, నీ విశ్వాసమే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అదే నడిపింపు, అదే నమ్మకం నీవు కూడా కనపరచబడాలి. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి 2 సార్లు వెళ్ళావు, 3ఓసారి వెళ్తున్నావు, ఏమనుకుంటావు? సాధారణంగా తగ్గట్లేదు కదా అని చిన్న నెలకు చూపుతావు. కానీ నీ దేవుడు పరమ వైద్యుడు. ఆ పరమ వైద్యుడు ఇచ్చినప్పుడు అంటే నీవు నమ్మిక ఉంచవలను, నీవు విశ్వాసం ఉంచితేనే కార్యం కూడా చేస్తాడు. అది కుటుంబ కార్యాలైనా, వ్యాధి రోగాలైనా, కుటుంబ సమస్యలైనా, ఏ సమస్యలైనా నీవు నమ్మితే కార్యాలు చూస్తావు. నమ్మని వారు బట్టి సూచక్రియ జరగదు, నువ్వు నమ్మితేనే. హల్లెలూయా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనపడును. నమ్మిన వారి ఎడల దేవుని సంఘానికి వస్తున్నామంటే దేవుని మాటను కూడా మనం తోచా తప్పకుండా నమ్మాలి. అప్పుడేమవుతుంది? కార్యాలు ప్రారంభం అవుతాయి. నువ్వు మూడోదిగా నువ్వు విడిపించబడాలి అంటే ఇందులో విడిపించాలంటే నీకున్న సమస్త బలహీనతలు, రోగం అనే బలహీనత, జ్వరం అనే బలహీనత, సాకులు చెప్పే బలహీనతలు, వ్యసనం అనే బలహీనత, ఇవన్నీ బలహీనతలన్నింటినీ విడిపించాలంటే నీలో ఉండవలసిన ప్రాముఖ్యమైనది, సిద్ధింపవలసింది, నిశ్చయంగా జరగవలసిందో ఏమైనా ఒకటి ఉందంటే అదే దేవుని యందు విశ్వాసం మాత్రమే. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనుషుల యందు విశ్వాసం ఉంచితే దేవుని కార్యాలు మనము విజయం పొందజాలి. హల్లెలూయా. ఇంకా పుస్తకం 1వ అధ్యాయం 19వ మాట. వారు నీతో యుద్ధం చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. చూడండి, దేవుని వాక్కు ప్రత్యక్షమవుతున్న సందర్భాల్లో ఇర్మియా ద్వారా పాకబడుతున్న మాటను జ్ఞాపకం చేస్తే, వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి అంటే ఇక్కడ నీ శత్రువులను విడిపించడానికి, శత్రువులు విడిపించడానికి ఇర్మియాని ఏ విధంగా వాడుకుంటాను ప్రభు చెప్పాడంటే, నేను నీకు తోడై ఉండి నీకు విజయాలిస్తాను. 4వది
నీకు కూడా దేవుడు తోడై ఉండి ఆ విజయాలు దయచేయాలంటే నాలుగోది నీలో సైతాను సంబంధమైన పతంతములు ఉండదు. హల్లెలూయా. అంటే మీకు ఇంకా కావాలంటే సైతానికి మీలో ప్రవేశం ఉండకూడదు. కొందరిలో కొన్ని వస్తువులు ఉంటాయి, అది హృదయంలో నుంచి కావచ్చు, మనసులో నుంచి కావచ్చు, ఆలోచన నుంచి కావచ్చు, రకరకాలుగా పుడుతూ ఉంటాయి. నీవు ఎవరివి అంటే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. అంత మాత్రమే కాదు కానీ వాక్యం చెప్తుంది, మీలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కనిపిస్తుంది. సైతాను సంబంధించిన ఆ వస్తువు మీలో కనిపిస్తే దుష్టుడు మీ మీద పరిపాలన చేస్తాడు. ఆ వస్తువును మీరు ఏం చేసుకోవాలా? మీ ఇంట్లో ఏదో కనిపించింది, పాస్టర్ గారు వచ్చినప్పుడు మీ ఇంట్లో వస్తువు కనిపించింది, మీరేం చేస్తారు? గొప్పకు వెళ్ళి తరేస్తారు. కొందరు ఏం చేస్తారు? అప్పుడు పారేస్తుంటారు. అంటే అప్పుడు వరకు దిగరు, వచ్చిన తర్వాత తీస్తుంటారు. ఆ వస్తువు ఉన్నంత వరకు మీరు విజయం పొందుతారు. సినిమాలైనా, బూతులైనా, అపవిత్రత అయినా, తరచు ఇబ్బంది పెట్టే ఆ నోరు స్వభావం ఉన్నా, ఏ స్వభావాలు ఉన్నా నువ్వేం చేయబడాలంటే, నీకు విజయాలు కావాలంటే, నువ్వు విజయ ప్రతాపంగా నడిపించబడాలంటే, నీకు దేవుణ్ణి మెచ్చే ఒక కృపను పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, నీలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ సైతాను సంబంధించిన ప్రతి ఆయుధము నిర్మూలపరచబడాలి. నిర్మూలపరుస్తున్నారా? దినంతరం నిర్మూలపరచుకోవాలి. అందుకే ఆయన అన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేను నిన్ను విడిపిస్తాను. సంగమా, దేవుడు విడిపించే వరకు, దేవుడు విమోచన కార్యం జరిగిన తర్వాత కూడా మీలో లోపాలు ఉంటే, మీలో బలహీనతలు ఉంటే, మీలో తప్పిదాలు ఉంటే, మీలో రకరకాల సంబంధమైన ఆయుధాలు ఉంటే ప్రభువు మిమ్మల్ని ఇష్టపడడు. ప్రభువుకి ప్రీతికరంగా మారలేం. ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం చాటలేం. కార్యాలు జరుగుతాయి, అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ప్రభువు మెచ్చే పరలోకం నీకు ఉండదు. హల్లెలూయా. ప్రభువు మెచ్చే ఆ పరలోక రాజ్యం, ప్రభువు మెచ్చే ఆ మహిమగల రాజ్యం, ప్రభు మెచ్చే ఆ ఔన్నత్య రాజ్యంలో నువ్వు ప్రవేశం నీకు కావాలి అంటే ప్రభువు మెచ్చని 4 ఉన్నాయి. ఆ 4 నువ్వేం చేయబడాలంటే, దినదినము నిన్ను నీవు సిలువకు అప్పచెప్పుకోవాలని. హల్లెలూయా. దేనికి అప్పచెప్పుకోవాలా? సిలువకు అప్పచెప్పుకోవాలి. ఆ సిలువకు అప్పచెప్పుకున్నప్పుడే ఆ కరుణామూర్తి మహిమగల మూర్తి అయిన యేసు ప్రభు యొక్క మహిమను నీలో, కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, నీ బిడ్డల జీవితాల్లో కూడా విజయాలు పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఇంకా విజయాలు పొందుకోలేకపోవడానికి ప్రథమ కారణం ఏంటి? నీ తప్పిదాలు, నీ పొరపాట్లు. వాక్యం చెప్తుంది, ఇర్మియా, నేను నీకు తోడే ఉన్నానుగా, నేను విడిపిస్తానుగా, నీకు విజయం ఇస్తానుగా, నా మాట నమ్ము అని చెప్పినప్పుడు మనం ఈరోజు ఏం చేయబడాలా? ఆ తప్పిదాల్లో నుంచి
మరలా చేయకుండా, మరలా వెళ్ళిపోకుండా ప్రభు మేఘాడు రాబోతున్న వేళ ఇంకా ఇంకా బలహీనత చేత మనం కట్టబడితే ప్రభువు మెచ్చే ప్రభువుకి ఇష్టమైన, ప్రభువుకు తోడై ఉండే ఆ నడిపింపులు మనం కొనసాగలేదు. అందుకే చెప్తుంది, మనం విజయాలు సంపూర్తిగా చూడాలా. ఈరోజు మేము విజయాలు చూడాలా. విజయాలు కావాలా? మీకు ఇష్టం లేదా? ఎంతమంది కావాలి విజయం? ఎంతమందికి? 1 2 3. మా మీకు విజయం వద్దా? మీరు గెలుస్తారా అందరూను? నాకు కావాలి విజయం. హల్లెలూయా. అంటే విజయం వద్దు అనేవాళ్ళు ఎవరు లేరు. అది నువ్వు చేయవలసింది ఏంటి? ఇప్పుడు నువ్వు చేయవలసింది నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టుకోవాలి. అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడే నీకు సమృద్ధి వస్తుంది. అప్పుడే దేవుని మహిమకాయ చూస్తావు. అప్పుడే అన్నిట్లో కూడా నువ్వు విజయవంతుడిగా ముందు కొనసాగుతావు. ప్రభు విజయను పొందుకోవాలన్నా, ప్రభువుని తోడే ఉండాలన్నా, ప్రభు విజయాన్ని ఇంకా నువ్వు ముందు కొనసాగాలన్నా, 5వది దేవుని సన్నిధిని ప్రేమించాలి. చెప్పరు యెహోవాను బట్టి ఆనందగానం చేయడం. దేవుడి సన్నిధి అంటే మనకి ఎంత నిర్లక్ష్యం. దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం కాదు. నీతిమంతులారా, రక్తం చేత విమోచించబడిన ప్రజలు మీరు నీతిమంతులని ప్రభు పిలుస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేయమని? నీతిమంతులు యెహోవాను బట్టి. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ప్రత్యక్ష గుడాలను దొరుకుతాడు. ఈ దినాల్లో మనకి మందిరాలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు ప్రత్యక్ష గుడాలు ఉంది. ఏటా సంవత్సరానికి ఒకరు వెళ్ళేవారు, ప్రార్థన చేసుకుని వచ్చేవారు. అక్కడ చెప్తుంది, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషగానం చేస్తారు. అయితే ఆ యెహోవాను బట్టి మీరు ప్రేమించాలంటే దేవుని సన్నిధికి వచ్చిన మీరు మీ లోపాలన్నింటినీ ప్రభు సన్నిధి ఒప్పుకుంటే ఏమవుతుంది? మీపై ఉన్న దరిద్రత పోయి దేవుడి యొక్క సమాధానపైన ఆత్మను పొందించారు. మీకు విజయాలు కావాలంటే చేయండి. 2వది, దేవుడు కావాలంటే చేయండి. 3వది, దేవుని సన్నిధిని ప్రేమించేవారు, దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళే ఈ 3 విషయాలకి లోబడతారు. దేవుని సన్నిధి ప్రేమించాలా, దేవుణ్ణి ప్రేమించాలా, మనకు విజయం కొరకు, మనకు విజయం రావడానికి ఆయన శిలువయాగం వెళ్ళాడు. మనకు విజయం రావడం కోసం ఆయన బలైవలసి వచ్చింది. మనకు విజయం రావడం కోసం ఆయన శాపగ్రస్తుడైపోయాడు. మనకు విజయం రావడం కోసం ఆయన వేదన చెందాడు. మనకు విజయం రావడం కోసం ఆయన యజ్ఞమైపోయాడు. ఆయన ఇర్మియాతో పంచుకున్న ఆ బాధను దేవుడు ఇర్మియాతో పంచుకున్నాడు. నీతో కూడా ఈ ఉదయకాల సమయం పంచుకుంటున్న మాట ఏంటంటే, ఇగో నేను నీ కొరకు క్రయధనం అయిపోయాను, నేను నీ కొరకు పరిమళ తైలం అయిపోయాను, నేను నీ కొరకు పాప క్షమాపణ నిమిత్తము నేను నీ కొరకు యజ్ఞమైపోయాను, నా బాధ నువ్వు పంచుకోవా అని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందులో నుంచి మీరు విమోచించబడితేనే మీ జీవితాలకు విజయం దొరుకుతుంది. అప్పుడే దేవుడు మీకు తోడై ఉంటాడు. అటువంటి కృప, సమాధానం సంఘానికి, సేవకులకు,
ప్రతి వారికి అనుగ్రహించమని చెప్పుకుంటూ ఈ మాటలు ప్రభు వెనుకల్లో ఆశ్రయించిన గాక. చిన్న ప్రార్థన.